నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలోకి స్వాగతం. నేను ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈరోజు మహాత్మా గాంధీ గారి పుట్టినరోజుతో పాటు ఇంకో పెద్దలు స్వాతంత్ర సమరయోధులు దివంగత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు జయంతి కూడా ఈరోజే. కావున మహాత్మా గాంధీ గారు దేశం కోసం ఎంతో శ్రమించారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా దేశ అభివృద్ధి కొరకు చాలా దేశం ప్రజల అవసరాలకు ఆకర్షించడానికి, దేశంని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎన్నో సంస్కరణలు తెచ్చారు. వారి టైంలోనే చాలా సంస్కరణలు వచ్చాయి. వారే ఈ దేశాన్ని ముందు అన్ని విధాల ఉండాలని అద్భుతమైన పాలన అందించారు వారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. అంతేకాకుండా స్వాతంత్ర సమరంలో ఎంతో కష్టపడ్డారు, జైల్లో సైతం వెళ్ళారు. అత్యంత ప్రజాదరణ పొందిన ప్రధానమంత్రుల్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు చాలా ముందుంటారు. కానీ లాల్ బహదూర్ శాస్త్రి గారి డెత్ అనేది ఈ రోజుకి కూడా మిస్టరీ. ఒక దేశ ప్రధాని డెత్ కూడా తేల్చలేని పరిస్థితిలో ఉన్నది రాజకీయాలు. అలా ఉన్నది. వారి గురించి చెప్పుకుంటే ఒక రోజు చెప్పే లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి చెప్తే ఒక రోజు మొత్తం వారు చేసిన సంస్కరణలు, వారు అధికారంలో సొంత ప్రయోజనాలకు వాడుకోరు. ఈరోజు ప్రాంతీయ సంబంధించిన నాయకులు అసలు ఎన్నో రకాల వాడుకుంటారు. వారు ప్రధానిగా ఉండి కూడా ప్రభుత్వం యొక్క వనరులు కానీ ఏవి కానీ తన సొంతానికి, కుటుంబానికి ఎన్నడూ ఉపయోగించలే. వారు దేశం కోసం చాలా అభివృద్ధి కోసం తాపత్రయపడ్డారు. వారి స్వార్థం కోసం వాళ్ళకు దాచుకోలే, కుటుంబాల కోసం దాచుకోలే. లాల్ బహదూర్ శాస్త్రి గారు గురించి చెప్పాలంటే ఈ రోజు సరిపోదు, చాలా ఉంటది. కాబట్టి వారిని కూడా స్మరించుకోవాలి. మహాత్మా గాంధీ గారితో పాటు వారిని కూడా స్మరించుకోవాలి. లాల్ బహదూర్ శాస్త్రి గారు వల్ల ఈ దేశంలో ఈ ఇప్పుడున్న పట్టు వారిలో అప్పుడు వారు కలిగించిన దానిలో కూడా ఉంది. వారి పాత్ర కూడా ఉంది. దేశం ఇప్పుడు మన చుట్టుపక్కల దేశాలు ఎంతో డౌన్ ఫాల్ ఉన్నాయి. అయినా కానీ మనం ఏంటంటే వారు చేసిన సంస్కరణలు కూడా ఇందులో ఉన్నాయి, లాల్ బహదూర్ శాస్త్రి గారు. కాబట్టి ఈరోజు వారిని కూడా స్మరించుకోవాలి. వారి గురించి భవిష్యత్ తరాలకు తెలియజేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నమస్కారం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై మహాత్మా గాంధీ, జై లాల్ బహదూర్ శాస్త్రి గారు. దేశం బాగుండాలి, దేశం అభివృద్ధి పదంలో పోవాలి. జై భారత్, జై హింద్.